అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? నమస్తే అందరికీ. ఈరోజు మనం కమ్యూనిటీలో ఆరోగ్యాన్ని ఎలా ప్రోత్సహించాలి, ఎస్హెచ్జి వేదికగా ఆరోగ్య క్యాంపులు, ఫిట్నెస్ యాక్టివిటీస్ ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకుందాం. అందరికీ నమస్తే. దిస్ ఇస్ లావణ్య, న్యూట్రిషనిస్ట్. ఎస్హెచ్జిస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇవి ఎలా అయితే ఒక హెల్త్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ, అంటే హెల్త్ అనేది లేడీస్కి ఎంత ముఖ్యం, హెల్త్ అవేర్నెస్ అనేది ఎంత ముఖ్యమో, సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ముఖ్యంగా లేడీస్ కనుక ఎప్పుడైతే హెల్త్ మీద నాలెడ్జ్ తీసుకుంటారో ఆబ్వియస్గా ఇంట్లో ఉన్న మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం కూడా హెల్త్తో ఉంటారు. ఈ ఆరోగ్యం అనేది అంటే పదానికి కాకుండా దీంట్లో చాలా ఉన్నాయి. సో ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, సో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, సో తీసుకునే ఫుడ్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, మనం తింటున్న ఫుడ్ని ఎలా వండుకొని తింటే దాంట్లో ఉన్న పోషకాలు అనేది రీటైన్ చేసుకోవచ్చు, అంటే అలాగే నిల్వ ఉంచుకోవచ్చు, పోషకాలు పోకుండా ఎలా వండుకొని తినాలి, స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, మనం ఆ గ్రాసరీస్ ఏదైతే వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో కావాల్సిన సరుకులు అవ్వచ్చు, అవి తీసుకునేటప్పుడు ఎలా బడ్జెటైజ్ చేసుకోవాలి, సో బడ్జెటైజ్ చేసుకుంటున్నాం సరే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇలా చిన్న చిన్న టాపిక్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యానికి సంబంధించి అందరూ తెలుసుకోవాలి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తెలుసుకోవాలి అని వీళ్ళు క్రియేట్ చేసే అవేర్నెస్ అనేది ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మెప్మా వాళ్ళు ఎలా అయితే ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు ఇనిషియేట్ చేస్తూ ఇలాంటి ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తుందో, సేమ్ యాజ్ లైక్ దట్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి కూడా సేమ్ ఇలాగే హెల్త్ అవేర్నెస్ అనేది లేడీస్కి, ముఖ్యంగా లేడీస్కి వాళ్ళ అవేర్నెస్ అనేది ఇస్తూ ఉన్నారు. సో ఈ ఎస్హెచ్జిస్ అనేవి చేసేది ఏంటి అని అంటే మెయిన్ థింగ్, సో ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫినాన్షియల్ వైజ్గా కాదు కానీ హెల్త్ వైజ్గా, సో హెల్త్ వైజ్గా వాళ్ళు ఎలాంటి తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, సో హెల్త్ పట్ల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళని ఎంపవర్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు మీరు ఉండాల్సింది ఇలా, మీరు చేయాల్సింది ఇలా అని ఎంపవరింగ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ సపోర్ట్ అనేది కూడా ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం అనగానే ఒక పదంతోనే కాకుండా ఆరోగ్యం అనేది కుటుంబం మొత్తానికి సంబంధించింది అనేది ఎప్పుడైతే ఆడవాళ్ళు తెలుసుకుంటూ ఉంటారో ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తలు అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఆ జాగ్రత్తలు అనేది ఎప్పుడైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉన్నప్పుడు, అంటే ఒకరితోనే ఉన్నప్పుడు ఏంటంటే కన్సిస్టెంట్గా చేయలేరు. ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి, నేను హెల్త్ నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైన ఆహారం నేను తినాలి, ఆరోగ్యపరమైన అలవాట్లు నేను నేర్చుకోవాలి అనుకుంటే సింగిల్గా కనుక నేను ఉన్నాను అంటే దాన్ని లాంగ్ టైం చేయలేను. అదే కనుక ఒక కమ్యూనిటీతో ఉన్నాము అంటే, ఒక 10 మందితో ఉన్నాము అంటే ఆ 10 మంది కూడా ఒకటే మైండ్ సెట్తో ఉన్నారు. సో ఆ 10 మంది ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు, ఆ 10 మంది కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది, ఆ 10 మంది కూడా హెల్దీ హ్యాబిట్స్ కలిగి ఉన్నారనుకోండి, మీరు అనుకున్న ఏదైతే హెల్దీ గోల్ అనేది ఉంటుందో దాన్ని లాంగ్ టైం చేస్తారు. బికాజ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడే మాటలు కూడా ఒక ఆరోగ్యానికి సంబంధించిన అవేర్నెస్కి గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఈరోజు ఇంట్లో వండుకునే ఆహారంది ఎలాంటిది ప్లాన్ చేసుకోవాలి, సో ఇలాంటి మాటలు ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, హెల్దీ గోల్ అనేది ఏదైతే పెట్టుకున్నారో దాని నుంచి బయటపడకుండా ఉండడానికి ఈ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సో మీరు ఎక్కడున్నారు అన్న దాన్ని బేస్ చేసుకొని కూడా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుందన్నమాట. సో సింగిల్గా కన్నా ఒక కమ్యూనిటీతో, ఒక లైక్ మైండ్ పీపుల్తో కనుక, ఒకే ఆలోచన విధానం, ఒకే విధంగా ఆలోచించే పీపుల్తో కనుక మీరు ఉన్నారు అని అంటే, మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, మీరు ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నారో, ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఆరోగ్యంగా ఉండే హ్యాబిట్స్తో నా లైఫ్ని లీడ్ చేయాలి అని ఒక గోల్ పెట్టుకుంటారో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కమ్యూనిటీ అనేది, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవాళ్ళు చేసే ఇంకొకటి మంచి పనులు ఏంటి అని అంటే హెల్త్ క్యాంప్స్ అనేది ఆర్గనైజ్ చేయడం. సో ఈ హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఏంటంటే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. లైక్ వాళ్ళ బాడీ వల్ల అవ్వచ్చు, లైక్ ఎగ్జాంపుల్ BMI చెకప్ చేస్తూ ఉంటారు, షుగర్ లెవెల్ చెక్ చేస్తూ ఉంటారు, బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్ టెస్ట్ చేస్తూ ఉంటారు, BP టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా వరకు లైక్ అపార్ట్మెంట్స్లో కానీ, ఓపెన్ ప్లేసెస్లో కానీ ఇలా చాలా చోట్ల హెల్త్ క్యాంప్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తారు.
చేస్తున్నారు. ఈ హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఒక టైం పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి మనం ఏదైనా చెకప్ చేయించుకోవాలి, హెల్త్ చెకప్ చేయించుకోవాలి, రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలని మోస్ట్లీ 90% చాలా మందికి కుదరకపోవచ్చు. బట్ ఇలాంటి హెల్త్ క్యాంప్స్ పెట్టినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్గా వాళ్ళే వెళ్ళి మాకు ఈ చెకప్స్ చేయండి అని చెప్పి చేయించుకునే వాళ్ళు ఉంటారు. దెన్ దే నో వాళ్ళు ఎలాంటి హెల్త్ కండిషన్లో ఉన్నారు, బాగున్నారా, లేకపోతే ఇంకా వాళ్ళు ఏమన్నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలా, ఎలాంటి చేంజెస్ చేస్తే వాళ్ళ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఈ హెల్త్ చెకప్స్లో వాళ్ళకు వచ్చిన రిజల్ట్ బేస్ చేసుకొని ఇక్కడ కౌన్సిలింగ్ అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే ఫిట్నెస్ ఛాలెంజెస్. సో ఈ ఫిట్నెస్ ఛాలెంజెస్ అనేది మోస్ట్లీ వెయిట్ లాస్ గురించి అన్నప్పుడు మీరు వింటూ ఉంటారు. సో ఫిట్నెస్ ఛాలెంజెస్, వెయిట్ లాస్ ఛాలెంజెస్. ఫిట్నెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ వెయిట్ లాస్ అండి. సో ఓన్లీ వెయిట్ లాస్ లేకపోతే వెయిట్ గెయిన్ అనేది కాదు. ఫిట్నెస్ ఈజ్ నథింగ్ బట్ మెంటల్లీ అండ్ హెల్దీ, ఐ మీన్ ఫిజికల్లీ మనం బాడీ పరంగాను అండ్ మనం మెంటల్గా కూడా ఆలోచన విధానంలో ఎంత ఫిట్గా ఉంటున్నాము అండ్ తర్వాత బాడీ పరంగా ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉంటున్నాము. సో ఎన్నాళ్ళకి అంటే నెలకొచ్చా లేకపోతే ఎన్ని రోజులకి మీరు వ్యాధికి గురవుతున్నారు, నెల రోజులకా లేకపోతే 3 నెలలకా లేకపోతే 4 నెలలకా, లేకపోతే డాక్టర్ విజిట్స్ అనేవి ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకొని మీ హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ హెల్త్ అనేది నాట్ ఓన్లీ ఫుడ్ పరంగా వచ్చేది కాదు, కానీ స్పిరిచువల్ హెల్త్ ఉంటుంది, మెంటల్ హెల్త్ ఉంటుంది, సోషల్ హెల్త్ ఉంటుంది. సో సోషల్గా అంటే ఒక నలుగురిలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడగలుగుతున్నారు, పోనీ వాళ్ళు ఏదైనా మాట అనినప్పుడు మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ మెంటల్లీగా ఫిట్గా ఉండడం. సో ఫిట్నెస్ ఈజ్ నథింగ్ బట్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ వెన్ యూ ఆర్ ఇన్ యాక్టివ్ లెవెల్. సో మీరు యాక్టివ్గా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా దాన్ని మనం ఫిట్నెస్ అంటాం. ఫిట్నెస్ అంటే ఖచ్చితంగా అంటే వెయిట్ లాస్ అనో లేకపోతే బాడీ ఫిట్గా ఉండడం అనో లేకపోతే 6 ప్యాక్ అనో ఇలా కాదు. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఫుడ్ తినేది దాన్ని బట్టి కానీ అంటే లైఫ్ స్టైల్ అనేది ఎంత హెల్దీగా లీడ్ చేస్తున్నామో, మనం సోషల్లీగా మన మైండ్ని ఎంత సెట్ చేసుకుంటున్నాం అన్నదాన్ని కూడా మనం ఫిట్నెస్ అంటాం. సో ఈ హెల్త్ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేయడము, ఇలాంటి ఫిట్నెస్ ఛాలెంజెస్ పెట్టడము, ఈ ఫిట్నెస్ ఛాలెంజెస్లో చాలా గోల్స్ వస్తాయి. సో ఏదైనా హ్యాబిట్ చేంజింగ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వచ్చేసరికి స్లీపింగ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఛాలెంజ్ పెట్టొచ్చు. సో ఎవరైతే క్వాలిటీ స్లీప్ ఇస్తున్నారో సో దీని గురించి ఒక హెల్దీ గోల్ అనమాట. సో ఇంకొకటి, సో ఎవరైతే ఒక చీట్ మీల్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక బయట స్ట్రీట్ ఫుడ్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా జంక్ ఫుడ్ అవ్వచ్చు, ఈ జంక్ ఫుడ్కి ఎన్నాళ్ళు ఎంతమంది దూరంగా ఉంటున్నారు, ఒక 2 వీక్స్ వరకు జంక్ ఫుడ్ ముట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్ అవుతారు. సో లైక్ ఇలాంటి ఒక హ్యాబిట్స్ చేంజింగ్ అనేవి ఒక ఛాలెంజ్గా పెట్టినా సరే వాటిని కూడా మనం ఫిట్నెస్ ఛాలెంజెస్ అనొచ్చు. లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటారో, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరికీ కలిపి ఎవరైతే ఎక్కువ వెయిట్ తగ్గుతారో ఈ డ్యూరేషన్లో ఒక 1 మంత్లో ఎవరైతే ఎక్కువ వెయిట్ తగ్గుతారో వాళ్ళు విన్ అయినట్టు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫిట్నెస్ ఛాలెంజెస్. సో ఇలాంటి హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడము, అలాగే ఇలాంటి ఫిట్నెస్ ఛాలెంజెస్ చేయడము, దీనివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది. సో వాళ్ళ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అన్నమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చేసే ఇంకొక బెస్ట్ యాక్టివిటీ ఏంటంటే కమ్యూనిటీస్లో ఒక హెల్దీ హ్యాబిట్స్ అనేది అలవాటు చేయడం. సో ఒక కమ్యూనిటీ, ఒక పీపుల్ అంటే ఒక 10 మెంబర్స్ అవ్వచ్చు, 20 మెంబర్స్ అవ్వచ్చు, 50 మెంబర్స్ అవ్వచ్చు, లేదా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు. సో ఈ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్లో కూడా ఒక హెల్దీ హ్యాబిట్ అనేది అలవాటు చేయడంలో ఒక మంచి యాక్టివిటీని అనేది చేస్తున్నారు. సో ఈ హెల్దీ హ్యాబిట్ అనేది ఏంటంటే చాలా ఉండొచ్చు. లైక్ వాటర్ ఇంటేక్ అవ్వచ్చు, హెల్దీ ఫుడ్ తీసుకోవడం అవ్వచ్చు, డైలీ ఫిజికల్ యాక్టివిటీ అవ్వచ్చు, మంచి స్లీప్ ఇవ్వడం అవ్వచ్చు, వే ఆఫ్ థింకింగ్ అవ్వచ్చు. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ లాఫింగ్ థెరపీ అని అంటారు. చాలా ఏమైనా పార్క్స్ లో కానీ అలా ఏమైనా చూసారంటే చాలా మంది ఒక గ్రూప్ గా గ్యాదర్ అయ్యి నవ్వుతూ ఉంటారు. సో ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఏవైతే హ్యాపీ హార్మోన్స్ ఉంటాయో అవి రిలీజ్ అవుతాయి వాళ్ళకి ఆ డ్యూరింగ్ ఆఫ్ ద ఆ టైంలో లాఫింగ్ ఏదైతే చేస్తూ ఉంటారో ఎక్సర్సైజ్ కానీ అలాంటి టైంలో. సో అలాంటి కమ్యూనిటీస్ అనేవి యాడ్ అయినప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒక హ్యాబిట్స్ అనేది అలవాటు చేస్తారు. సో ఎప్పుడైతే గ్రూప్తో ఉంటూ ఉంటామో నేను ఇందాక చెప్పినట్టుగా గ్రూప్తో మీరు ఉన్నప్పుడు ఏదైనా మీరు హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నారు అంటే అది 1 రోజుతోనో 2 రోజులతోనో 1 వారంతోనో ఆగిపోకుండా కొన్ని సంవత్సరాల పాటు మీరు దాన్ని కంటిన్యూ చేయడానికి ఈ గ్రూప్ మీకు హెల్ప్ చేస్తుంది.
చేస్తుంది. మీరు ఆగినా సరే మళ్ళీ మిమ్మల్ని పిలిచో లేకపోతే మళ్ళీ మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఈ గ్రూప్స్ అనేవి మీకు హెల్ప్ చేస్తాయి. సో ఈ ఎస్హెచ్ఎస్ ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఇలాంటి ఒక యాక్టివిటీని, సో ఒక కమ్యూనిటీని తీసుకొని ఆ కమ్యూనిటీలోని ఒక హెల్దీ హ్యాబిట్ని అలవాటు చేసే విధంగా చేస్తూ ఉంటాయి. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చేసే ఈ యాక్టివిటీస్ వల్ల బిహేవియర్ చేంజెస్ కూడా ఉంటాయి. సో చాలా వరకు అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కనుక చూసారు అని అంటే ఒకవేళ ఈ లేడీస్కి బయట వర్క్ చేస్తూ నాలెడ్జ్ తీసుకునే లేడీస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వే ఆఫ్ థింకింగ్లో. బట్ ఎప్పుడైతే ఈ అవేర్నెస్ కానీ ఈ కమ్యూనిటీతో వీళ్ళు కలుస్తూ ఉంటారో, ఈ హెల్త్ క్యాంప్స్ పెట్టడము, ఈ హెల్త్ అవేర్నెస్ అనేది ఇవ్వడము ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఈక్వల్ నాలెడ్జ్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే హెల్త్ అవేర్నెస్ అనేది లేకపోతే నాలెడ్జ్ అనేది సోషల్గా అయినా అవ్వచ్చు, బయట ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కానీ ఎప్పుడైతే ఒక గ్రూప్తో కలుస్తూ ఉంటారో ఆబ్వియస్గా అన్నిటి గురించి వాళ్ళ మధ్యలో షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వీళ్ళు తీసుకోవడము, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్ళడము రిగార్డింగ్ హెల్త్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అన్నప్పుడు చాలా వరకు ఎక్కువ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే బిహేవియర్ చేంజ్ ఎప్పుడైతే వీళ్ళు గ్రూప్తో ఉంటూ ఉంటారో ఆబ్వియస్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది. సో ఎవరి మధ్యలో అయినా సరే, ఎంతమంది మధ్యలో అయినా ధైర్యంగా మాట్లాడేటట్టు, ధైర్యంగా ఒక స్టెప్ తీసుకునేటట్టు, వీళ్ళ ఏదైతే డెసిషన్ మేకింగ్ ఉంటుందో ఒక క్వాలిటీ డెసిషన్ మేకింగ్ చేసుకునేలాగా ఈ కమ్యూనిటీతో ఉన్నప్పుడు వీళ్ళకి ఆ సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ అనేది కూడా అలవాటు అవుతుంది. సో ప్రయారిటైజ్ అనమాట. సో దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాము లైఫ్లో అవ్వచ్చు, అంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు దేనికి ప్రయారిటీ ఇస్తున్నాము, హెల్త్కి ఇస్తున్నామా, మనీకి ఇస్తున్నామా, లేకపోతే టైంకి ఇస్తున్నామా, లేకపోతే ఇంకా వేటికి ఎంత టైం ప్రయారిటీ ఇవ్వాలి, ఏది తెలుసుకోవాలి. సో హెల్త్ గనక వచ్చింది అని అంటే హెల్త్ టాపిక్ గనక వచ్చింది అని అంటే ఇది వచ్చేసరికి ఒక్క పర్సన్కి సంబంధించి కాదు. సో హెల్త్ అనేది ఒకళ్ళు తెలుసుకున్నారు, అది లేడీస్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గనక ఎప్పుడైతే ఈ ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన తీసుకుంటారో, నేను ఇందాక చెప్పాను కదా ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా చేసుకోవాలి, ఒకవేళ లైఫ్ స్టైల్ కనుక చేంజ్ చేసుకోకపోతే ఎలాంటి డిసీజెస్ వస్తాయి, లైక్ ఒబెసిటీ కానీ, డయాబెటిక్ కానీ, లేకపోతే బీపీ కానీ, థైరాయిడ్ కానీ. సో ఇలాంటివి ఒకవేళ లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేసుకోకపోతే ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఒకవేళ ఆ డిసీజెస్ వచ్చినాయి అని అంటే దాని నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి హ్యాబిట్స్ కనుక అలవాట్లు చేసుకుంటే ఇలాంటి డిసీజెస్ నుంచి బయటపడవచ్చు, లేదంటే వ్యాక్సినేషన్ ఏంటి, ఒకవేళ ఇమ్యూనిటీని పెంచుకోవాలి అని అంటే ఒక సీజనల్ డిసీజెస్ వస్తాయి, సీజనల్ డిసీజెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటి నుంచి ఎలా బయటపడాలి. ఇలా ప్రతి చిన్న టాపిక్ కూడా, ప్రతి చిన్నది కూడా ఏముందిలే అనుకునేది కూడా అది మనకి ఎంత ప్రయారిటీ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది కనుక తెలుసుకున్నాము అంటే కుటుంబం మొత్తం కూడా హెల్దీగా ఉంటుంది. సో ఒక లేడీ కనుక ఇంట్లో ఉన్న ఉమెన్ కనుక తెలుసుకున్నప్పుడు ఆబ్వియస్గా మొత్తం మనం చుట్టూ ఉన్న సొసైటీ మొత్తం కూడా హెల్దీగా వాళ్ళ ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి, హెల్దీగా వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం లీడ్ చేసుకోవడానికి, ఏదైనా డిసీజ్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే కంగారు పడిపోవడమో లేకపోతే దాని నుంచి బయటపడలేము అని చెప్పని డీలా పడిపోవడమో కాకుండా ఏం చేయొచ్చు, ఇప్పుడు నేను ఎలాంటి స్టెప్ తీసుకోవచ్చు, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, లేకపోతే ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఏమన్నా చేసుకోవచ్చా అని చిన్న చిన్న విషయాలు కూడా మీకు అవేర్నెస్ ఇవ్వడానికి ఎస్హెచ్ఈస్ అలాగే మెప్మా వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని, ఇనిషియేటెడ్ బై మెప్మా ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు ఎలా అయితే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో సేమ్ యాజ్ లైక్ దట్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే వాళ్ళు కూడా హెల్త్ అవేర్నెస్ ఇస్తూ, బిహేవియర్ చేంజ్ చేస్తూ, సోషల్ సపోర్ట్ ఇస్తూ, ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ, ఎంపవర్ చేస్తూ, నాలెడ్జ్ షేర్ చేస్తూ, హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ, అలాగే మీకు ఏది ఇంపార్టెంట్ కమ్యూనిటీలో హెల్దీ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేస్తూ, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ, ఇంతగా అంటే ఫిట్నెస్ ఛాలెంజెస్ అనేది కండక్ట్ చేస్తూ, ఇంతగా ఒక రిక్వైర్మెంట్, హెల్దీ రిక్వైర్మెంట్ అనేది లేడీస్కి తెలియాలి అని ఈ సెల్ఫ్ గ్రూప్స్ అనేవి యాక్టివేట్ చేస్తూ అంటే పని చేస్తూ ఉంటాయి. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి కమ్యూనిటీలో ఒక గ్రూప్ ఆఫ్ వర్కౌట్స్ కానీ, గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఎలా చేస్తారో ఇప్పుడు మీ ముందుకు ఫిట్నెస్ కోచ్ వచ్చి చూపిస్తారు. సో ఇంట్లో ఉండి ఆరోగ్యం ఎలా తీసుకోవాలి, ఆరోగ్యం పట్ల అవగాహన ఎలా తీసుకుంటున్నారో, అలాగే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ కూడా ఇంకా మంచి ఆరోగ్యం తీసుకోవచ్చు. సో నాకు ఇలాంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకునే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మెప్మా వారికి అలాగే ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంది బ్యాచ్ అంతా కూడా ఒక
రౌండ్ గా నిల్చొని చేయొచ్చు. ఓకే, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. చక్కగా రౌండ్ గా నిల్చొని రౌండ్ సర్కిల్ ఫామ్ చేసుకొని ఇలా పక్క పక్కన ఉంటారు చూడండి, వాళ్ళు ఇలా పెట్టుకొని చేసుకోవాలి. నేను చూపించి ఓకే, కొంచెం కాళ్ళు దూరంగా పెట్టి ఈ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ పైకి. ఓకే, ఇప్పుడు ఇవ్వండి. ఓకే, ఇలా చేసుకుంటూ నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అటు జంప్ అవ్వాలి ఆ ప్లేస్. ఓకే, అటువైపు జరగాలి. ఓకే, అలా జరుగుతూ 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 మీరు రౌండ్ అంతా తిరగాలి. అంటే ఏంటంటే ఇలా ఉండి మీరు ఇక్కడ నుండి జరగాలి, సైడ్ చేయాలి. ఓకే, మళ్ళీ అటు నుండి ఇటు సైడ్ చేయాలి. ఓకే, మీరు సైడ్ చేసుకుంటూ రావాలి. కూడా మీరు హ్యాపీగా చక్కగా మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుండి చక్కగా చేసుకోవచ్చు. మాకు ఇక్కడ ఉంటాడు నేను ఇట్లాగే చూపిస్తాను. మీరు చక్కగా రౌండ్ గా ఉండి ఒక సర్కిల్ ఫామ్ చేయాలి. ఓకే, ఆ సర్కిల్ లో ఉండి మీరు చక్కగా చేసుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నిల్చున్నారు. ఫస్ట్ యునైటెడ్ గా హ్యాండ్స్ పెట్టి హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ గా. ఓకే, మీరు రౌండ్ గా నిల్చుకొని ఇలా స్ట్రైట్ ఉంటారు కదా, ఈ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, హ్యాండ్స్ ఇలా కిందకి పూర్తిగా తీసి స్ట్రైట్ గా నడపాలి. బిగిస్తూ ఉంటారు, బిగిస్తూ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాళ్ళ ప్లేస్ లో నుండి నా ప్లేస్ లోకి రావాలి. ఓకే, అలా నేను నా పక్క వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళాను. అదేంటంటే ఇట్లా జరుగుతుంది. ఓకే, అలా మాట్లాడు చూడండి రౌండ్. ఓకే, రౌండ్. ఓకే, రౌండ్ ఈ ప్లేస్ కి వచ్చిందా. ఓకే, ఇది మీరు సింపుల్ గా చేయకుండా ఓకే ఇలా ఉన్నా కానీ ఫస్ట్ నార్మల్ గా ఇలా మీరు సెట్ అయినాక ఇలా చేసుకోండి. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7. ఓకే, ఇది. ఓకే, నెక్స్ట్ ఇలాగే ఇప్పుడు ఏం చేయాలి, జంప్. ఓకే, ఈ జంప్ ఎలా చేయాలి, ఇలా ఉన్నారు కదా. ఓకే, ఇలా ఉండి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ లాగా ఉండండి, నా వెనకాల లాగా ఉండండి. ఓకే, ఇలా వెళ్ళి ముందు వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళి కూర్చోవాలి. అన్నారు కదా, ముందు వాళ్ళ ప్లేస్ లో ఇలా 1 నిల్చోండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు నా ముందు వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళండి. ఓకే, ఇలా అన్నారు 2. ఓకే, ఇలాగే ఒకళ్ళొకళ్ళు ఒక్కొక్క ప్లేస్ లోకి వెళ్ళి రౌండ్ గా తిరిగి మళ్ళీ మీ ప్లేస్ కి మీరు వచ్చేసేయాల్సింది. ఇలా ఇవి వచ్చేసి మీకు చక్కగా జాలీగా హ్యాపీగా అందరితో కలిసి చేసుకుంటూ ఉంటారు. దాంతో పాటు చక్కగా మీకు లెగ్స్ కి నెక్స్ట్ ఓవరాల్ బాడీకి స్ట్రెంత్ అనేది మీకు గెయిన్ చేసుకుంటూ ఇట్స్ అ గ్రూప్. ఓకే, యూ కెన్ డూ ఇట్ ఈజీలీ విత్ జాయ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక గేమ్స్ లాగా సెట్ చేసి ఓకే మీరు ఒక 2 మెంబర్స్ గా డివైడ్ అయిపోయి ఒక టార్గెట్ పెట్టి ఓకే ఇక్కడ నుండి స్కూల్ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓకే ఇక్కడ స్కూల్ మళ్ళీ ఇక్కడ నుండి ఓకే ఇదేంటంటే మీరు ఒకటి ఏదైనా పెట్టుకొని మీ 2 బ్యాచెస్ గా విడిపో. సపోజ్ మీ గ్రూప్ లో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్ గ్రూప్ ఏ, 5 మెంబర్స్ గ్రూప్ బి. ఓకే, గ్రూప్ ఏ లో అక్కడ ఒక బాల్ పెట్టండి, చిన్న బాల్ ఏదో ఆబ్జెక్ట్ పెట్టండి. ఓకే, అది తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాళ్ళు వచ్చి అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసేయాలి. ఓకే, ఇది ఒక సింపుల్ ఆట, మీకు ఫన్ గా ఉంటుంది. నెక్స్ట్
మీ అందరికీ కూడా గ్రూప్ హెల్త్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి అక్కడ బాటిల్ ఉంది కదా, కనిపిస్తుంది కదా మీకు, నేను బాటిల్ పెట్టాను. మీకు కుదిరితే గోవా లేదా ఏదైనా పెట్టుకోండి. 2 గ్రూప్స్ ఉంటాయి కదా, 2 గ్రూప్స్ కి 2 ఉంటాయి. ఓకే, ఈ గ్రూప్ ఏ వాళ్ళు దాంతో ఆడతారు, గ్రూప్ బి వాళ్ళు ఇంకొక దాంతో ఆడతారు. ఓకే, ఈ 5 మెంబర్స్ ఉన్నారు చూడండి, వీళ్ళు ఏంటి అంటే ఫాస్ట్ గా ఈ 5 మెంబర్స్ టర్న్ కంప్లీట్ అవుతుందా వాళ్ళు విన్నింగ్. ఓకే, అక్కడికి వెళ్ళి ఈ బాటిల్ తీసుకొచ్చి నా తర్వాత వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఓకే, మళ్ళీ వీళ్ళు వచ్చేసి వీళ్ళకి టచ్ ఇచ్చిన వెంటనే వీళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్ళిపోయి బాటిల్ ఓకే అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వచ్చి టచ్, అలా 5 ఉన్నారు అనుకోండి. ఓకే, బాటిల్ తీసుకురావడంతో ఓకే, అట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ బట్టి ఎవరు ఫాస్ట్ గా వాళ్ళ కౌంటింగ్ కంప్లీట్ చేస్తారో ఆ గ్రూప్. ఓకే, మీరు రౌండ్ గా కూర్చొని కాళ్ళు చాపి ఒక్కొక్కరి కాళ్ళు ఇలా ఒక్కొక్కరి కాళ్ళు ఇలా చేయొచ్చు, లేదా ఈ 2 మెంబర్స్ గా విడిపోయి అయినా మీరు యూజ్ చేసుకుంటా ఉండొచ్చు. ఇలా ఒకళ్ళ కాళ్ళు బయటికి ఉండాలి, ఇంకొకళ్ళ కాళ్ళు చూడండి వాళ్ళకి మోకాళ్ళకి కింద వైపు. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ దగ్గర మీ కాళ్ళు పెట్టి చేతులు పట్టుకోండి. ఓకే, ఇలా లాగండి. ఓకే, గట్టిగా ఒకేసారి లాగేకండి, అలవాటు ఉన్నది కాబట్టి. జస్ట్ కాళ్ళు ఈ గ్యాప్ పెరగడం వల్ల ఏంటి అంటే మీకు ఈ పార్ట్ ఉంది కదా, స్పైస్ బాగా పెరిగే పార్ట్ అనేది కంట్రోల్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీకు కాళ్ళు కూడా గబుక్కునే ఎక్కువగా నడిచినప్పుడు ముక్కు రావడం, పట్టేయడం అవేమీ ఉండదు. ఓకే, చాలా మంచికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు వాళ్ళని కూడా ఎదుటి వాళ్ళని కూడా అలాగే మీరు కాళ్ళు ఇలా పెట్టుకొని, ఓకే కాళ్ళు ఎత్తి పెట్టి ఎదుటి వాళ్ళకి కూడా మీరు అలాగే ట్రై చేయండి. ఓకే, ఓకే ఇలా చేసుకుంటూ ఉండండి. మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఇదే ఇలా అందరి కాళ్ళు పక్కన పెట్టుకుంటూ మొత్తం మీరు చేసి పట్టుకొని పెద్ద సర్కిల్ వస్తుంది, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని రకంగా వస్తుంది అనమాట. అట్లా మీరు చేసుకుంటూ ఉంటుంది. ఓకే, అదే ఇంకొకటి చూడండి, ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్ గా కాళ్ళు చాపండి, ఇద్దరు కాళ్ళు స్ట్రైట్ గా టచ్ చేయండి. ఓకే, ఇది మీకు కొంచెం కష్టంగా ఉంది కానీ మీరు జాగ్రత్తగా చేయండి. చేసేటప్పుడు ఒకేసారి ఫోర్స్ఫుల్ గా రాకపోతే ఇబ్బందిగా, ఓకే అలా మీరేం చేయకండి. కానీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను, చేయగలిగితే చక్కగా కూర్చొని చేయండి. దాని వాళ్ళు కూడా మెల్లగా ట్రై చేయండి. మోకాళ్ళు అనేవి స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, ఈ హ్యాండ్స్ ఓకే. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు ఇలా స్ట్రైట్ గా చాపి 2 మెంబర్స్ పార్ట్నర్స్ లాగా పక్క పక్కన కూర్చొని ఇట్లా చేయండి. ఓకే, ఇది వచ్చేసి పూర్తిగా మీ బాడీకి స్ట్రెచబిలిటీ అన్నమాట. ఓకే, చక్కగా ఫ్రీ చేసుకోవడం ఓకే, నీట్ గా మీరు చేతులు మీరు పట్టుకోగలిగిన విధంగానే చేయండి. ఒకేసారి బలంగా లేకపోతే మోకాళ్ళు ఉంచేసి మీరు అలా చేయడం వల్ల దీనికి యూజ్ ఏమి ఉండదు. జాగ్రత్తగా చేయగలిగిన వాళ్ళు చక్కగా మెల్లమెల్లగా ట్రై చేయండి. రావట్లేదు మెల్లగా ఎంతవరకు ఇప్పుడు నాకు అందట్లేదు అనుకోండి, ఇలా అంతే. ఓకే, అందగలిగింది అనుకోండి చక్కగా బెండ్ అయిపోయి ఓకే ఒకసారి మీకు వైపు తల ముందుకు ఇలా 1 2 1 2 1 2 1 2. ఓకే, మీరు చూస్తే కనుక మీకు రంపం కోస్తారు చూడండి చక్కలు, అలా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఏంటంటే మన కొవ్వు పొట్ట వీటన్నిటిని కూడా అలాగే చూపిస్తుంది. ఓకే, 1 2 1 2 నిదానంగా చక్కగా
అని చెప్తూ ఉంటారు. ఒకరినొకరం ప్రోత్సహించండి, ఆరోగ్యంగా జీవించండి. ఇది మన కుటుంబాల భవిష్యత్తుకు బలమైన అడుగు. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.